నామంలో మీకందరికీ నా యొక్క వందనాలు. ప్రత్యేకంగా పరిశుద్ధ మినిస్ట్రీ ఫౌండర్ అయినటువంటి ఎప్సిబా సిస్టర్కు మరి ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. మరి మాకు సిస్టర్ సువర్ణ ద్వారా ఎప్సిబా సిస్టర్ పరిచయం గత 2-3 సంవత్సరాల క్రితం నుండి మేము మరి రావడం జరుగుతుంది. మరి కొన్ని ప్రవచనాలు నా ద్వారా ప్రత్యక్షంగా నా పేరు పెట్టి పిలిచారు. నేను అదేవిధంగా సేవలో ఉంటూ గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసుకుంటూ ఉంటాను. అయితే నాకు సర్వీస్ బుక్ ఇప్పుడు 10 years అవుతుంది నా సర్వీస్. కానీ నా సర్వీస్ బుక్ క్లియర్ లేకుండా మరి సిస్టర్ అప్పుడు ప్రవచించి నా పేరు చెప్పి ఈ నెలలో మరి నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కాబోతున్నాయి నీ సర్వీస్లో అన్నప్పుడు ఆ నెలలోనే మరి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారు. అంటే మేము ఆఫీస్కి పోయినప్పుడల్లా కూడా పెండింగ్ వర్క్ అన్నీ కూడా ఆఫీసులలో ఎట్లా సతాయిస్తారో కొంతమందికి తెలుసు. కాబట్టి ఆ నెలలోనే సిస్టర్ ప్రవచించిన ఆ నెలలోనే గవర్నమెంట్ ఒక అంటే సర్వీస్ బుక్ కానీ ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా వాటిని అన్నిటినీ ఈ నెలలో క్లియర్ చేయాలని గవర్నమెంట్ చెప్పినప్పుడు ఆ నెలలోనే నా సర్వీస్ బుక్ క్లియర్ అయింది. నేను నమ్ముతూ ఉంటున్నా సిస్టర్ ఆ రోజు ప్రవచించిన దాన్ని బట్టి. అలాగే మా మన్మడు కూడా అంటే మా కోడలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉమ్ము నీరు ఉంది ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పాస్టమ్మ వాళ్ళు లోపల ఉన్నారు, హాస్పిటల్ లోపల ఉన్నారు, నేను బయట కార్లో ఉన్నాను మా మన్మరాలను ఎత్తుకొని. అప్పుడు సిస్టర్కి ప్రార్థన చేయనగానే నేను సిస్టర్కి ప్రార్థన చేశాను. చేయగానే చెప్పాలి ప్రార్థన చేసి, బ్రదర్ మీరేం వరి కావాల్సిన పని లేదు, దేవుడు నాకు మీ మన్మని ఎత్తుకొని నీ కౌకిట్లో ఎత్తుకొని నువ్వు సంతోషంగా ఉంటున్నావనని ప్రేర్ చేసి చెప్పినప్పుడు నేను నమ్మాను. అదేవిధంగా దేవుడు మంచి సుఖమైన ప్రసవము మా కోడలికి ఇచ్చాడు, మా మన్మని ఇచ్చాడు. అందుని బట్టి సిస్టర్కు మరి మాకున్న మరి సత్సంబంధం మాతో మరి మా మ్యారేజ్ డే కానీ మా మన్మరాల బర్త్డేకి కానీ ప్రతిదానికి కూడా మీ అందరితో కొంతమందితో కలిసి రావడం మరి చాలా సంతోషకరమైన విషయం. ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను.